మళ్ళా కామెడీ అనేది చూసుకుంటే మళ్ళీ మిత్రమండలిలో ఇంకొకలా ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు ప్రతి కామెడీ చూసుకున్నట్టయితే సెటైరికల్ ఒకటి ఉంటుంది, సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. ఇది ఏ లైన్ అన్న? ఇది అబ్సల్యూట్లీ సెటైర్. పూర్తిగా అంటే మన దగ్గర ఉన్న కొత్త కొత్త ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంటాం కదా అది. సో అట్లా వాటన్నిటి మీద వీడికి అర్థం ఏంటని చెప్తా. కరెంట్ అఫైర్స్ అంటే వీడు ఏమనుకుంటాడు చెప్పమా. అంటే ఇవాళ రేపు మన చుట్టుపక్కల జరుగుతున్న చాలా విషయాల మీద ఒక సెటైర్ అనమాట. అండ్ విజయ్ మా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి దాని మీద ఒక వ్యంగ్యం అనమాట, ఒక సెటైర్ రాశాడు. సో అలాగా ఇది కాకపోతే ఏంటంటే లార్జర్గా చూసుకున్నట్టయితే అది ఖచ్చితంగా ఒక సెటైరే. కానీ ఈ మధ్యలో వచ్చే ఈ జోక్స్ కానీ హ్యూమర్ కానీ ఏదైతే ఉన్నాయో, లేకపోతే పంచ్ లైన్స్ కానీ దే ఆర్ వెరీ సిచ్యువేషనల్. అంటే ఇప్పుడు ఏదో ఒక మీరు మొన్న వచ్చిన ఒక చిన్న రీల్ చూసి ఉంటారు, ఏమరా జిమ్ పోతున్నాం అంటే అరే వాన్ సామాన్లు అయితే వానికే పైసలు ఇవ్వాలరా అనేది ఒకటి. అదేదో ఆ జోక్ ఏదో పేలాలని దానికి అట్లా రాయలేదు. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫిల్మ్, దిస్ అ పార్ట్ ఆఫ్ అ నరేటివ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దేర్. సో ఇట్లా చాలా చాలా హ్యూమరస్గా రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అండ్ ప్రతి ఏంటంటే మిత్రమండలి స్పెషాలిటీ ఏంటంటే లైఫ్ని చాలా లైట్గా క్యాజువల్గా మామూలుగా తీసుకుంటారు, చాలా సీరియస్గా ఏం తీసుకోరు లైఫ్ని అనమాట. సో అట్లాంటి యాటిట్యూడ్ తోటి ఉండే ఒక ముగ్గురు బేసికలీ అది నలుగురు. అండ్ కానీ చాలా సీరియస్గా ఈ దేశాన్ని నేను మార్చాలి, ఈ ప్రపంచాన్ని నేను మార్చాలి ఒక అమ్మాయి. సో వీళ్ళందరూ ఎట్లా ఆగంపడతారో అనేది ఇస్ ద స్టోరీ, ఈజ్ వాట్ ఐఎమ్ థింకింగ్. అంతేనా స్టోరీ? అంతే కదా. ఏమన్నా మెసేజ్ ఏమన్నా ఉంటుందా? చాలా మెసేజ్ ఉంది. నవ్వుతూ నార్మల్గా లేదు. అదే ఫైనల్ మెసేజ్ ఏంటంటే జస్ట్ దివాళీ స్టార్ట్ అయ్యే ముందు నవ్వుకోండి, లైక్ అట్లా. అది బేసికలీ దట్ ఇస్ ద మెసేజ్ అండి. మెసేజ్ ఏదో ఉంటుంది ఇదేనది. అంటే ఇప్పుడు అది మీరేం తీసుకుంటున్నారు అనేది. ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి అంటే ఇప్పుడు అంటే నా ఫ్రెండ్ ఒక రక్త చక్ర చూసి అబ్బాయి ఇప్పుడు ఎట్లా చంపాలి నాకు అర్థమైందిరా అని అన్నాడు, బెహ్రాల్ అంటాడు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది నేను మాట్లాడుతుంటే అతను తీసుకుని మాట్లాడతాడు అన్న ఆశతోటి బెహ్రా అని నేను చెప్పాను.